Hi, hello dears. How are you all? Welcome to my YouTube channel Life Pages of Shravi. ఈ వీడియోలో వచ్చేసి నేను నా 5 days ఆఫ్ కేరళ ట్రిప్ చూపించబోతున్నా. నేను గో అడ్వెంచర్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ ద్వారా బుక్ చేసుకున్నాను. ఈచ్ పర్సన్ 10,000 దాకా అయ్యింది. నాకు మా హస్బెండ్కి ఇద్దరికి కలిపి 30,000లో నాకు ట్రిప్ అనేది బుక్ చేసుకున్నాము. వాళ్ళు ఓన్లీ మనకి కొచ్చి నుంచే ప్రొవైడ్ చేస్తారనమాట పూర్తి ట్రిప్. మళ్ళీ తిరిగి మనల్ని త్రివేంద్రంలో వదిలిపెడతారు. 5 days ఆఫ్ ట్రిప్ టోటల్లీ. మేమైతే కపుల్ ప్యాకేజ్ చేసుకున్నాము. మేము కొచ్చిలో దిగంగానే ఒక క్యాబ్ డ్రైవర్ వచ్చారనమాట. అతను లోకల్ గైడ్ కూడా అనమాట. మనల్ని మొత్తం 5 days అయితేనే అతని దగ్గర ఉంటుంది. ఏ ప్లేసెస్కి తీసుకెళ్లాలో అతనే మనల్ని తీసుకుని వెళ్తాడు. ఫస్ట్ డే అయితే మమ్మల్ని ఆతిరిపల్లి వాటర్ ఫాల్స్కి తీసుకెళ్ళాడు. మేము అరౌండ్ 11 AM అక్కడికి రీచ్ అయ్యాము. సో అక్కడ వాటర్ ఫాల్స్ అవన్నీ చూసుకుని అక్కడ ఫొటోస్ వీడియోస్ తీసుకునేసరికి మాకు 1 అయింది. అక్కడే ఫుడ్ తినేసేసి అక్కడ నుంచి మమ్మల్ని చియాపారా వాటర్ ఫాల్స్కి తీసుకెళ్ళాడు. లిటరల్లీ చెప్పాలంటే ఆతిరిపల్లి వాటర్ ఫాల్స్ దగ్గర చాలా సినిమా షూటింగ్స్ కూడా జరుగుతాయి అంట. చాలా బాగుంది వాటర్ ఫాల్స్ మాత్రం సూపర్ అసలు. అక్కడ నుంచి మమ్మల్ని చియాపారా వాటర్ ఫాల్స్ దగ్గరికి తీసుకెళ్లారు. చియాపారా వాటర్ ఫాల్స్కి వెళ్ళేటప్పుడు మధ్యలో మాకు అలా ముంజికాయలు కనిపించాయి అనమాట. సో అక్కడ దిగేసేసి ముంజికాయలు తిన్నాము. చాలా బాగుంది ఆ వాటర్. తర్వాత చియాపారా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి కొన్ని ఫొటోస్ దిగి అక్కడ నుంచి మమ్మల్ని ఫారెస్ట్ హెవెన్ అని మున్నార్లో ఒక హోటల్కి తీసుకుని వెళ్ళారు. వాళ్ళే మనకి బ్రేక్ఫాస్ట్ డిన్నర్ ప్రొవైడ్ చేస్తారు. కానీ మధ్యాహ్నం లంచ్ మాత్రం మనం బయటే తింటాము. నైట్ ఏమో కానీ మార్నింగ్ వ్యూ అయితే హోటల్ది అదిరిపోయింది. చుట్టూరు గ్రీనరీ అనమాట, సూపర్ ఉంది. కార్డమం తోటలు కూడా ఉన్నాయి. బ్రేక్ఫాస్ట్ డిన్నర్ మాత్రమే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట మనకి. సో సెకండ్ డే మున్నార్లో లేచిన వెంటనే బ్రేక్ఫాస్ట్ చేసేసేసి ఆ రోజు సండే కాబట్టి మేము లోకల్ చర్చ్కి వెళ్ళాము అక్కడ మున్నార్లో. అండ్ అక్కడ నుంచి మేము ఇరవికులం నేషనల్ పార్క్కి వెళ్ళాము. ఇరవికులం నేషనల్ పార్క్ ఏంటంటే కొండ మీద ఉంటుంది అనమాట. వాళ్ళు మనకి వాళ్ళే మనకి బస్ ప్రొవైడ్ చేసి ఆ బస్సు ద్వారా మనకి పైకి తీసుకుని వెళ్తారు. ఆ బస్సులో నుంచి అలా పైకి వెళ్ళేటప్పుడు అసలు ఆ వ్యూస్ చాలా బాగుంటాయి అనమాట. టీ ప్లాంటేషన్స్ మధ్యలో మనల్ని తీసుకుని వెళ్తారు. అక్కడ ఏంటంటే ఫేమస్ నీలగిరి తార్ అని ఒక యానిమల్ ఉంటుంది అనమాట. అది కొంచెం ఎలా ఉంటుందంటే ఒక మేకపోతు తర్వాత జింక మిక్స్డ్గా ఉంటుంది. మాకు అది కనిపిస్తుందో లేదో అనుకున్నాం, కానీ అది వెళ్ళగానే మాకు కనిపించింది అనమాట. చాలా హ్యాపీ అనిపించింది అంత దూరం వెళ్ళి దాన్ని చూడటం. అక్కడే కొన్ని ఫొటోస్ దిగేసి లంచ్ చేసేసి అండ్ అక్కడ నుంచి మేము మట్టుపట్టి డ్యామ్కి వెళ్ళాము. అక్కడ కొన్ని వాటర్ స్పోర్ట్స్ ఉంటాయి అనమాట. వాటికి మనీ మనమే పే చేయాలి. అలా కొన్ని వాటర్ స్పోర్ట్స్ గేమ్స్ ఆడుకుని అక్కడ నుంచి ఎలిఫెంట్ స్పాట్కి వెళ్ళి వాటిని చూసి ఆనందించాము. ఎలిఫెంట్ రైడ్ అయితే చేయలేదు మేము. అక్కడ నుంచి మమ్మల్ని టీ ఫ్యాక్టరీకి తీసుకెళ్లారు. టీ ఎలా తయారు చేస్తారు అవన్నీ చూపిస్తారు కదా. మేము ఆల్రెడీ ఊటీ వెళ్ళినప్పుడు చూసేసాము, సో చూడలేదు. కానీ అక్కడ టీ ప్లాంటేషన్ దగ్గరికి వెళ్ళి కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకుని అలా అక్కడే టీ తాగేసేసి అక్కడ నుంచి బయలుదేరి ఎకో పాయింట్ అని ఒక టూరిస్ట్ ప్లేస్ ఉందన్నమాట. అక్కడికి వెళ్ళాము. మేము వెళ్ళేదానికి క్లోజ్ చేసేసారు, చీకటి పడిపోయింది. సో లోకల్ ఫుడ్ ఎంజాయ్ చేసాము అలా. Day 3 వచ్చేసేసి మున్నార్లోనే మమ్మల్ని రోజ్ గార్డెన్కి తీసుకుని వెళ్ళారు. అసలు రోజ్ గార్డెన్ ఉంది, మాటల్లో చెప్పలేము. అక్కడ ఒక్కొక్క ఫ్లవర్ అయితే మన అరచేతి అంత ఉందన్నమాట. అసలు ఎంత బాగున్నాయి ఆ ఫ్లవర్స్. చిన్న ఫోటోషూట్ కూడా చేసుకున్నాం ఆ పూల మధ్యలో మేము. దాని తర్వాత మనల్ని మున్నార్ నుంచి అలపీకి తీసుకుని వెళ్తారనమాట. సో అలపీ హౌస్ బోట్ స్టేలో మనకి వెల్కమ్ డ్రింక్ ఇస్తారు వెళ్ళగానే. దాని తర్వాత మనకి స్నాక్స్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ అక్కడే ప్రొవైడ్ చేస్తారు. మనకి బోట్ రైడ్ అనేది ఉంటుంది అనమాట. ఆ రోజంతా మేము అక్కడే హౌస్ బోట్ స్టే, నైట్ కూడా అక్కడే స్టే చేసాము. వాళ్ళే మనకి మన ప్యాకేజ్లోనే అది ప్రొవైడ్ చేస్తారు. దాని తర్వాత మమ్మల్ని మున్రోయి ఐలాండ్ తీసుకెళ్లారనమాట. అదైతే చాలా బాగుంది. కేరళ వైబ్స్ అన్నీ చూడాలంటే ఆ మున్రోయి ఐలాండే. అక్కడే మేము లోకల్ ఫుడ్ ఎంజాయ్ చేసాము. అండ్ కాయాకింగ్ కూడా చేసాం అనమాట. కాయాకింగ్కి ఈచ్ పర్సన్కి 500 ఛార్జ్ చేశారు. అది కూడా మనమే పెట్టుకోవాలి. మన ప్యాకేజ్లో అదైతే ఏం ఇంక్లూడ్ అయ్యి ఉండదు. కానీ మున్రోయి ఐలాండ్ ఎంత బాగుందంటే సూపర్ ఉంది అసలు. ప్యూర్ కేరళ వైబ్స్ అక్కడ. దాని తర్వాత అదే రోజు ఈవినింగ్ మమ్మల్ని వర్కాల తీసుకుని వెళ్ళారు. ఆ వర్కాలలోనే మనకి హోటల్ అవన్నీ వాళ్ళే బుక్ చేస్తారనమాట. హోటల్ కూడా చాలా బాగుంది, బీచెస్ దగ్గరే మనకి. మేమైతే వెళ్ళింది నార్త్ క్లిఫ్ ఏరియా అనమాట. ఆ ఏరియా అంతా షాపింగ్, సో చాలా బాగుంటుంది వర్కాల. రూమ్ కూడా చాలా చాలా స్పేషియస్గా చాలా బాగున్నాయి అనమాట. అక్కడ మాత్రం ఓన్లీ బ్రేక్ఫాస్టే మనకి ప్రొవైడ్ చేశారు. దాని తర్వాత మేమైతే నార్త్ క్లిఫ్ ఏరియాలో ఉన్న బీచ్ రోడ్స్ ఉంటాయి కదా, ఆ రోడ్స్ దగ్గరికి వెళ్ళి అసలు కనుల పండగ అనమాట. చాలా బాగుంది. 2 కళ్ళు సరిపోలే ఆ లైటింగ్స్, అసలు ఆ కొన్ని సీ ఫుడ్స్ టేస్ట్ చేశాను, పర్లేదు అనిపించింది టేస్ట్. దాని తర్వాత అక్కడ కొంత షాపింగ్ చేసి
ఎర్లీ మార్నింగ్ లేచాము, అక్కడే బీచ్కి వెళ్ళాము. బీచ్కి వెళ్ళి కొంచెం ఆడుకుని దాని తర్వాత కాఫీ అవన్నీ ఎంజాయ్ చేసి అక్కడ నుంచి మళ్ళీ బయలుదేరి త్రివేంద్రం రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాం అనమాట. ట్రైన్ అయితే డిలే అయ్యింది, సో మేము అక్కడ లులు మాల్కి వెళ్ళాము. కేరళ గవర్నమెంట్ ఏంటంటే లాటరీ టికెట్ అవన్నీ అక్కడ ఏంటంటే పబ్లిక్గా అమ్మేస్తారనమాట, అది లీగల్ అంట అక్కడ. నేను మా హస్బెండ్ ఒక లాటరీ టికెట్ తీసుకుని, సో కేరళ అంటే గుర్తొచ్చేదే బనానా చిప్స్, కోకోనట్ ఆయిల్, అవి రెండు కొనుక్కుని ట్రైన్ ఎక్కేసాం. దట్ వాజ్ మై మెమరబుల్ కేరళ ట్రిప్. హోప్ యూ ఎంజాయ్ ఆల్.